అంటే ఎవ్రీడే ప్రాసెస్ ఏదైతే జరగాలో ఆ ప్రాసెస్ ని వాళ్ళు ఇక్కడ చేయట్లేదు. వాళ్ళు ఏం చెప్పారు మనకి, మన కోర్టులో మా దగ్గర 20,000 మెట్రిక్ టన్నులు ప్రాసెస్ చేసేది ఉంది అని చెప్పారు. మేము జేఏసీ టీం వాళ్ళం అటెండ్ అయ్యాం కోర్టుకి. కానీ ఒక్కడే దాని మీద చూడండి, అక్కడ వెయిట్ సార్, దాని మీద చూడండి, క్యాపింగ్ మీద బండ్లు నడుస్తున్నాయా లేవా? ఫస్ట్ మీరు చూడండి, క్యాపింగ్ మీద బండ్లు నడుస్తున్నాయా లేవా? క్యాపింగ్ మీద ఫ్రెష్ మెటీరియల్ వేస్తున్నారా లేదా? చెప్పండి అందరూ. అది పద్ధతి, దాని మీద వేయకూడదు. ఇప్పుడు దీని మీద లిక్విడ్ వాటర్ ఏదైతే వస్తుందో అది కూడా అదే అడుగుతుంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి ఇవాళ 300-400 డివిజన్లకు విస్తరించింది. 1.5 కోటి జనాభాతో ఇంకొక 50 లక్షల మంది వచ్చిపోయినటువంటి ట్రాఫిక్తో 2 కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డ్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి వత్తాసు పడుతుంది రామ్కి సంస్థ. 2017 నుంచి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు జేఏసీలు ఏర్పాటు చేసుకుని మా పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మేము సంపాదించిన సంపాదన అంతా కూడా మందులకే పోతూ ఉన్నాయి, క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, అబార్షన్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఎన్జిటికి పోతే ఇవాళ ఆనాడు భారతీయ జనతా పార్టీ దీనికి అండగా ఉంది. ఆనాడు మా మోహన్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులంతా కూడా ప్రజల పక్షాన ఉండి ఎన్జిటికి పోయింది. ఆర్డర్ వచ్చింది, 2017లో ఆర్డర్ వచ్చింది. అబద్ధపు సమాచారం ఇచ్చి మోసపు మాటలు చెప్పి ఇవాళ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండు, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిండు. 2021లో మళ్ళీ వచ్చింది, 2022లో మళ్ళీ వచ్చింది, 2025లో ఇప్పటికీ వచ్చింది. ఇవాళకి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించి దీన్ని నడిపే ప్రయత్నం చేస్తుంది తప్ప దీన్ని విస్తరించే ప్రయత్నం చేయట్లేదు. నేను స్వయంగా ఇక్కడ ఎంపీగా ఈ ప్రభుత్వానికి రాసిన నేను గింత చెత్తని ఒకే దగ్గర హ్యాండ్లింగ్ చేయడం అనేటువంటిది ఏ దేశం చేయదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. గత టెక్నాలజీ కూడా ఇది లేదు. దీనికి స్ప్రెడ్ చేయమని చెప్పినాం. లేదా ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిది బంద్ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా దీన్ని ఒక జీరో పొల్యూషన్తో, నీళ్లు పొల్యూషన్ లేకుండా, వాయు పొల్యూషన్ లేకుండా, ప్రజలకు అనారోగ్యం కలగకుండా ఉండే పద్ధతిని అడాప్ట్ చేసుకోమని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఇవాళ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు లెక్కలు వచ్చినాయి తప్ప ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఉన్న గొలుసుకాటి చెరువులలో పక్షులు నీళ్ళు తాగని పరిస్థితి వచ్చింది, చేపలు బతకని పరిస్థితి వచ్చింది. ఇవాళ మనుషులకైతే స్నానం చేయడానికి ఆ నీళ్లు వాడితే బొబ్బలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ 30 కిలోమీటర్ల రేడియస్లో, ఇవాళ బాలాజీ నగర్కి 30 కిలోమీటర్ల రేడియస్లో కంపవాసన, రాత్రిపూట వదిలిపెడితే కంపవాసన వస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఎత్తేయమని చెప్పి ఏ లోకల్ పీపుల్ అయితే డిమాండ్ చేస్తుందో దానికి భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఇక్కడి స్థానిక ఎంపీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దీనికి ఒక పరిష్కారం చూపేంత వరకు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. మన స్వయంగా నేనే పార్లమెంట్లో మాట్లాడి ఇక్కడి ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది, ఇక్కడ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తూ ఉంది, ఇక్కడ ప్రభుత్వం దబాయించి నడుపుతూ ఉంది అని చెప్పి నేను అక్కడ ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా ఇవాళ పర్యావరణ శాఖ మా యాదవ్ గారు కూడా ఇన్వాల్వ్ అవుతారని చెప్పి భావిస్తున్నా. ఇవాళ నేను స్వయంగా దేశ ప్రధానమంత్రి గారికి, దేశ ప్రధాన న్యాయమూర్తి గారికి, అదేవిధంగా మా పర్యావరణ శాఖ మంత్రి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జిహెచ్ఎంసీకి ఇవాళ నేను కూడా ఉత్తరాలు రాస్తా. తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మా బాలాజీ నగరు, జవహర్ నగరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఒక ఉద్యమంలాగా మళ్ళా వెల్లువెత్తేటువంటి ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మేము వచ్చి చూసిపోయింది కేవలం చెప్పడానికి మాత్రమే, గుర్తు చేయడానికి మాత్రమే తప్ప మీరు కనుక పెడచెవిన పెట్టే ప్రయత్నం చేసి మీరు కోర్టులను మేనేజ్ చేస్తా అంటే, ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చి మేనేజ్ చేస్తా అంటే మాత్రం మీ భరతం పట్టక తప్పదని చెప్పి ఇలా హెచ్చరిస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.